వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో మనం ప్రతిరోజు సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అది కూడా ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీలో ఉండేటువంటి వార్తల్ని కూడా చూసేస్తున్నాం. ఇదే క్రమంలో ఈరోజు కూడా సినిమా పేజీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు కూడా సీజే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ కోసం ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక మనం వెంటనే సినిమా వార్తల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. ఏమంటాడు రామ్ చరణ్, ఇంకొన్ని కథల కోసం అగ్ర కథానాయకులు వేగంగా సినిమాలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆలస్యానికి ఆస్కారం ఇవ్వడం లేదు. పాన్ ఇండియా ప్రాజెక్టులు నత్తనడక సాగడం కారణంగా చాలా మంది కథానాయకుల కెరీర్ లో కీలకమైన సమయాన్ని కోల్పోయారు. అందులో రామ్ చరణ్ ఒకరు. ఇప్పుడు ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమా చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ది పక్కా ప్రణాళికతో చకాచక చిత్రీకరణ చేసుకుంటుంది. ముందు నిర్ణయించిన ప్రకారమే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చేలా చిత్ర బృందం పనిచేస్తుంది. ఇక పైన వేగంగా సినిమాలు చేయాలనే వ్యూహంతో ఉన్న రామ్ చరణ్ కొత్త కథలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగానే కథల్ని పక్కా చేస్తే ఆ తర్వాత వేగంగా సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని రామ్ చరణ్ వ్యూహం. అందుకే గత కొన్ని రోజులుగా పలు దర్శకులతో కథలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే లోపు ఖరారు చేసిన కొత్త కథలకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులను పూర్తి చేయించాలని రామ్ చరణ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇది ఎంతైనా కూడా చాలా అవసరమైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్ట్ 5-10 years నుంచి ముఖ్యంగా ఈ స్టార్ హీరోస్, ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఇలా టాప్ ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా తక్కువ సినిమాలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది దర్శక నిర్మాతలు కూడా ఇదే విషయం మీద మాట్లాడారు. మీరు చకచకా సినిమాలు చేయాలి, ఒక్కొక్క సినిమాకి ఇంత టైం తీసుకోవడం ద్వారా మీరు పెద్ద సినిమాలు ఇవ్వలేకపోవడం వల్ల ఇండస్ట్రీ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. థియేటర్స్ కూడా సినిమాలు లేక వెలవెలబోతున్నాయి. స్టార్ సినిమాలు వస్తేనే సినిమా హాల్కి వసూళ్ళు, ఆ సినిమా హాల్ మీద డిపెండ్ అయ్యి జీవనోపాధం గడిపించేటువంటి ఎవరైతే ఉంటారో ఆ సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి ఆ ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఆ అదర్ కూడా వాళ్ళకి వర్క్ ఉంటుంది అనేది చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో రామ్ చరణ్ ఫాస్ట్గా సినిమాలు చేయాలని డెసిషన్ తీసుకోవడం. అంటే ఒక సినిమాకి ఒక 1 year టైం పడితే, ఆ 1 year తర్వాత మళ్ళీ కథ అయినాక ఒక 1 year 2 years టైం పడితే మళ్ళీ ఆ కథ ఫైనల్ కావడానికి ఇప్పుడు ఒక 2-3 years ఒక సినిమా పెద్ద సినిమా వచ్చే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఒక సినిమా జరుగుతుండగానే ఇంకో సినిమాకు సంబంధించిన కథలు వినడం, కథను ఫైనల్ చేస్తే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆ సినిమా షూటింగ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేయాలనేది రామ్ చరణ్ ఒక ఉద్దేశం. సో ఇది ఎంతైనా కూడా అందరూ స్వాగతించాల్సినటువంటి మార్పు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది రామ్ చరణ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. ముచ్చటగా మూడోసారి వైవిధ్యమైన కథలతో తెరపై సందడి చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తుంది అందాల తార సమంత. ఇటీవలే ఈమె నిర్మాణ సంస్థలో రూపొందిన శుభం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె తన సొంత నిర్మాణంలో రూపొందుతున్న ఓ ప్రాజెక్టులో నటించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెరకెక్కించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఓటీటీ కథలతో తిరిగి లేకుండా గడుపుతున్న సమంత తన రాబోయే ప్రాజెక్టు కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. దీనికోసం ఇప్పటికే దర్శకురాలు నందినితో చర్చలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును స్వయంగా ఆమె నిర్మించాలని అనుకుంటుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలో పూర్తి వివరాలని అధికారికంగా వెల్లడించనున్నారని సమంత సన్నిహిత వర్గాలు తెలిపారు. ఇప్పటికే నందిని సమంత కలయికలో జబర్దస్త్ ఓ బేబీ సినిమాలో వచ్చిన సంగతి తెలిసిందే. మరి ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ కాంబినేషన్ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి ఉండాల్సిందే. ఇది సమంత తాజా లుక్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. చాలా స్లిమ్ గా ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఫిట్నెస్సా లేక ఆరోగ్యం బాగాలేకపోవడం అనేది ఇప్పటికి కూడా సందిగ్ధమే. ఏదేమైనా కూడా సమంత తన కెరీర్ని ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం. నందిని రెడ్డి మనకు తెలుసు, మంచి సినిమాలు చేశారు. అలా మొదలైనతో తన ప్రయాణం మొదలైంది. సో ఆ విధంగా మంచి ఒక అభిరుచికల దర్శకురాలని చెప్పవచ్చు. సో ఓ బేబీ అయితే చాలా అద్భుతమైన సినిమా, ఈ ఇద్దరు కలయికలో వచ్చింది. జబర్దస్త్ కూడా ఓకే, బట్ ఈ సినిమా వచ్చేసి ముఖ్యంగా ఓ బేబీ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సమంత కూడా ఆకట్టుకుంది. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమాకి నిర్మాత సమంతనే అవ్వబోతుంది అనేది ఈ వార్త. ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ కూడా ఈ యొక్క ఆల్రెడీ శుభంతో నిర్మాతగా మారినటువంటి సమంత రెండో ప్రయత్నంగా నందిని రెడ్డి తోటి చేస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఊహాగానాలు, సమాచారం కొంత లీక్ అయినట్టుగా అయితే ఇక్కడ వార్త. ఇంకా నెక్స్ట్ ఏం చూద్దాం. మన చరిత్రను చేరువేయాలంటే ఇక్కడ మనం తృప్తి
తృప్తి దిమ్రి సంబంధించినటువంటి వార్త. విభిన్నమైన పాత్రల్లో నటించాలన్నప్పుడే చిత్ర పరిశ్రమలో నటిగా ఎదుగుదల ఉంటుందని అంటోంది బాలీవుడ్ నాయకి తృప్తి దిమ్రి. యానిమల్ సినిమాతో యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ భామ కథల ఎంపికలో జోరు చూపిస్తోంది. ఇటీవలే స్పిరిట్ సినిమాతో అగ్ర హీరో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ధడక్ 2 అంటే షాజియా ఇక్బాల్ తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రం ఆగస్టు 1న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విశేషాలు మన ముందుకు వచ్చింది. నెగిటివ్ పాత్రలు పోషించడానికి సిద్ధమే. ధడక్ 2లో నటించే అవకాశం కరణ్ జోహర్ వల్లే వచ్చింది. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ. ఇందులో నేను కాలేజీ విద్యార్థినిగా నటించా. తరగతి గది సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు నా కళాశాల రోజుల్లోకి తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమా చిత్రీకరణలోనే నేను సిద్ధాంత్ మంచి స్నేహితులమయ్యాం. అందుకే షూట్ అంతా చాలా సరదాగా సాగిపోయింది. సో ఇది ఒకటి. ఇంకోటి, నా సినీ ప్రయాణాన్ని ఎన్నో ప్రేమ కథలు కామెడీ చిత్రాల్లో నటించా, కానీ ఇప్పటి వరకు నేను టచ్ చేయని జానర్ అంటే యాక్షన్ మాత్రమే. నాకు ఇలాంటి పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. నా దగ్గరికి ఎప్పుడు ఈ యాక్షన్ కథలు రాలేదు, కానీ వస్తే మాత్రం నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోను. యాక్షన్ పాత్రలు చేయడం అంటే మీ శరీరాన్ని ఉపయోగించి భావోద్వేగాలు వ్యక్తపరచడమే. ఈ పాత్రల్లో నటిస్తే నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయవచ్చు. అందుకే భవిష్యత్తులో యాక్షన్ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా. ఇక ప్రస్తుతం నటీనటులు కంటెంట్ బాగుంటే ఈ పాత్రకు సంబంధం లేకుండా నటిస్తున్నాను. నేను కూడా అంతే. నెగిటివ్ పాత్రలు పోషించడానికైనా సిద్ధమే. అప్పట్లో నెగిటివ్ పాత్రలు విలన్లుగా పరిగణించేవారు, కానీ ప్రస్తుతం వీటిని ఎవరైనా పోషించవచ్చు. ఇలాంటి భూమికల్లో ఒదిగిపోవడం సవాలే, కానీ కష్టమైన కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికైనా ఇంకే ఇష్టపడతాను. యానిమల్ సినిమాలో కొంత బోల్డ్ క్యారెక్టర్ నటించినటువంటి తృప్తి ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ సరసన మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఇది మనకు తెలుసు. యాక్చువల్ గా దీపికా పదుకునే చేసిన పాత్ర కొన్ని కారణాల వల్ల ఆ హీరోయిన్ క్యారెక్టర్ కి యానిమల్ లో ఒక సైడ్ క్యారెక్టర్ బోల్డ్ క్యారెక్టర్ యాక్ట్ చేసినటువంటి తృప్తి స్పిరిట్ లో ప్రభాస్ హీరోయిన్ గా నడుస్తుంది. దాన్ని ఎంపిక చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమా తోటి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అవుతున్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి బోల్డ్ క్యారెక్టర్స్. సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోయిన్ అంటే మేము చూసాం గతంలో అర్జున్ రెడ్డి గాని, అలానే యానిమల్ గారండి నిర్మోహమాటంగా తనకు కావాల్సినటువంటి పాత్రకి తీసుకుంటాడు. లిప్ టు లిప్ సింగ్ అయినా బెడ్రూమ్ సీన్స్ అయినా నిర్మోహమాటంగా చిత్రీకరించే వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ యానిమల్లో యాక్ట్ చేసింది, బోల్డ్ సీన్స్ కూడా చేసింది. కాబట్టి ఇంకా మనం స్పిరిట్ విషయంలో ఇంకెంత హాట్ గా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే. బాలీవుడ్ దర్శకుడు చంద్ర బరోట్ మృతి. చంద్ర బరోట్ అంటే డాన్ సినిమా దర్శకుడు. బాలీవుడ్ దర్శకుడు చంద్ర బరోట్ కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా పల్నరీ ఫైబ్రోసిస్ తో పోరాడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స ముందు ఆదివారం తుది శ్వాస విడిచారు. పురట్ ఔర్ పశ్చిమ్ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు చంద్ర. దీనికి తర్వాత 1978లో డాన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అనంతరం అశ్రిత అనే బెంగాలీ సినిమాతో సహా పలు హిందీ చిత్రాలకు రూపొందించారు. మరో విషాదకరమైన క్షణం ఇది. నా ప్రియమైన స్నేహితుడు డాన్ దర్శకుడు చంద్ర మరణించారు. ఇది మాటల్లో చెప్పినంత నష్టం. మేము కలిసి పని చేశాము, కానీ ఆయన నాకు కుటుంబం, స్నేహితుల అందరికంటే ఎక్కువ అంటూ అమితాబ్ తో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు చంద్ర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇది చంద్ర బరోట్ సంబంధించినటువంటి ఆయన మృతికి సంబంధించినటువంటి వార్త. దానికి అమితాబ్ కూడా స్పందించారు. ఆయన డాన్ సినిమా అయితే మనం దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే డాన్ సినిమా వివిధ భాషల్లో మనకి రిలీజ్ అయ్యి అన్ని చోట్ల కూడా విజయం సాధించింది. డాన్ ని హిందీలో ఎన్టీఆర్ యుగంధర్ అనే సినిమా ద్వారా రీమేక్ చేశారు. సో ఆ యుగంధర్ కూడా మంచి హిట్ సాధించింది. సో దాని తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా డాన్ సినిమాని మళ్ళీ 2000s లో చేశారు. సో అది కూడా మంచి హిట్ సాధించింది. దాని తర్వాత అజిత్ బిల్లా అనే టైటిల్తో అజిత్ తమిళ్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అది కూడా మంచి హిట్ అయింది. ఆ యొక్క బిల్లానే మన తెలుగులో కూడా బిల్లా అనే పేరుతోటి ప్రభాస్ తో యాక్ట్ చేయడం జరిగింది. ఇది ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పెద్ద డాన్ ప్లేస్ లో అదే పోలికల వ్యక్తి ఇంకో వ్యక్తి రావడం, ఆ యొక్క గ్యాంగ్ ను మొత్తాన్ని ఏ విధంగా ఛేదించాడు అనేది పోలీస్ అండ్ డాన్ కాంబినేషన్ లో వచ్చేటువంటి సీన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. బిల్లా అయితే చాలా స్టైలిష్ గా అద్భుతంగా చిత్రీకరించారు తెలుగులో ఇప్పటికీ కూడా ఒక స్టైలిష్ ఫైట్స్ కానివ్వండి, ఆ యొక్క లొకేషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. మంచి టెక్నాలజీ వాడి పోలీసు వాళ్ళు ఏ విధంగా ఒక డాన్ ని పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ ని పట్టుకుంటారు అనేది ఈ చిత్రకథ. సో దీనికి బేస్ ఫస్ట్ వచ్చేసి డాన్ సినిమా, హిందీలో ఉన్నటువంటి డాన్ సినిమా. ఆ సినిమా సంబంధించిన దర్శకుడు మరణించడం అనేది అమితాబ్ బచ్చన్ చాలా మీద స్పందించారు. సో ఇది డాన్ సినిమా దర్శకుడు చంద్ర సంబంధించినటువంటి వార్త.
అనుభవంతో పెళ్లి మాదే, అనుభవంలో తొలి పెళ్లి మాదే, ఆ భవనంలో తొలి పెళ్లి మాదేనా? ఓకే. తమిళ నడిగర్ సంఘం, నటీనటుల సంఘం ఎన్నికల్లో 2015 జనరల్ సెక్రటరీగా ఎన్నికైనప్పుడు ఈ సంఘానికి భవనం కట్టించిన తర్వాత పెళ్లి చేసుకుంటారనే విషయాలు అప్పట్లో పేర్కొన్నారు. ఇంకా ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన ఈ ఏడాది 7 అడుగులు వేయనున్నారు. హీరోయిన్ సాయి ధన్సిక విశాల్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఈ మధ్య వేడుకల్లో ధన్సిక స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు 29న పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపారు. అయితే ఈ పెళ్లి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నడిగర్ సంఘం భవనం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ భవనంలోనే నా పెళ్లి జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే మా పెళ్లి ఏర్పాటు చేసుకుంటాం. ఈ భవనంలో జరుగుతున్న మొదటి పెళ్లి మాదే. భవనంలో 3 అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నాం. మా పెళ్లి కోసం బుక్ చేసుకున్నాను అనే విశాల్ తాజాగా పేర్కొన్నారు. ఆగస్టు 29న శుభవార్త చెబుతానని కూడా అన్నారు. ఆ వార్త పెళ్లి గురించి అయి ఉంటుందని, మరి మరో తేదీ చెబుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. సిన్సియర్ నాయకుడుగా నడిగేల సంఘంలో అయితే విశాల్కి ఒక మంచి పేరైతే ఉంది. ఆయన దానికి జనరల్ సెక్రటరీగా అనుకుంటా కదా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి విశాల్, మనకు తెలుసు విశాల్ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. తెలుగు వ్యక్తి, తిరుపతి చెందినటువంటి విశాల్ వాళ్ళ ఫాదర్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రొడ్యూసర్ గా ఉంటాం, వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్ గా కొనసాగడం అనేది మనకు తెలుసు. సో అతను ఈ మధ్య ఆరోగ్యపరమైనటువంటి కూడా సమస్యలతోటి ఉన్నారు. అవి కూడా అన్ని క్లియర్ అయిపోయి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. సో దానికి సంబంధించి అతను పెళ్లి భవనంలోనే చేసుకుంటాను, ఆ యొక్క నడిగర్ సంఘం భవనంలోనే చేసుకుంటానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు 3 అంతస్తులో పెళ్లి మండపాన్ని కడుతున్నాం, అక్కడ మండపం కంప్లీట్ అయిన తర్వాతనే నా పెళ్లి చేసుకుంటా అని చెప్పడం కూడా జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారం. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి చేతిలో పారా తీక్షణమైన చూపుతో కూలీ అనేది ఓ సవాల్ అంటుంది శృతి హాసన్. ఇదేంటో చూద్దాం. చేతిలో పారా తీక్షణమైన చూపుతో కూలీలో శృతి హాసన్ పోషించిన ప్రీతి పాత్ర లుక్ ని విడుదల చేసినప్పటి నుంచి చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయనే ఊహాగానాలు నెలకొన్నాయి. అయితే తన పాత్ర గురించి వివరాలు ఏమీ బయట పెట్టకుండా శృతి హాసన్ కూలీ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. కెమెరా ముందు నటీనటులే కాదు, కెమెరా వెనక డైరెక్టర్ కి కూడా ఓ సవాల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అలాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు. లొకేషన్ లో ప్రతి ఒక్కరూ వర్క్ మీద ఫోకస్ పెట్టాం. సీన్స్ అన్ని కూడా ఆ ఫోకస్ ని డిమాండ్ చేశాయి. పైగా ఎక్కువగా నైట్ షూట్స్ చేశాం. నాకు నైట్ షూట్స్ అంటే చాలా ఇష్టం. సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు లొకేషన్ లో ఎవరూ నిద్రపోలేదు. ఇలా సెట్ లో అందరూ చాలా ఉత్సాహంగా పనిచేయడం అనేది అరుదుగా జరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇలా అందరూ లీనమైపోతారు. కూలీ అనేది నాకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిన చిత్రం అని శృతి హాసన్ పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటించారు. ఆగస్టు 14న కూలీ విడుదల కానుంది. ఇది రజనీకాంత్ కూలీ సంబంధించినటువంటి తాజా సమాచారం. శృతి హాసన్ లుక్ అయితే ఇక్కడ మనకి చూడొచ్చు. పారా పట్టుకొని చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క స్టిల్ చూసి నెగిటివ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నారు, కానీ నెగిటివ్ క్యారెక్టరే పారా పట్టుకోవాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఉన్నటువంటి ఆమె కూడా ఏదైనా దాడి జరిగే టైంలో ప్రతిఘటించడం కోసం పారా పట్టుకునేటువంటి సీన్స్ అయితే వచ్చి ఉండొచ్చు. ఏదో ఊహాగానాలతో కొంత చర్చకి జారీ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క వార్తని ప్రచురించడంగా అయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి విడుదల అవుతుంది కూలీ. లోకేష్ కనకరాజు మంచి అద్భుతమైన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ యొక్క కూలీ సంబంధించి మాత్రం ఆగస్టు 14న రిలీజ్ కన్ఫర్మ్ డేట్ ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఆత్మగౌరవానికి సెల్యూట్. మహేష్ బాబు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది. బర్త్డే ట్రీట్ గ్యారంటీనా? సో అంటే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ తో 29 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్స్ అందించలేదు మూవీ టీం. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా ట్రీట్ ఉంటుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంకా 20 రోజులు ఉండగానే మహేష్ బాబు బర్త్డేకి సంబంధించిన హ్యాపీ హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్లోకి వచ్చాయి. మరి ఈసారైనా మహేష్ అభిమానులకు బర్త్డే ట్రీట్ ఉంటుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా విడుదల అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇది రాజమౌళి మహేష్ బాబు సంబంధించిన సినిమాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ అయితే. ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఇవన్నీ కూడా. ఏంటంటే ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డేకి సంబంధించి ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బర్త్డేకి ఏదో ఒక స్పెషల్ దానికి సంబంధించింది రివీల్ చేయడం, ఏదో గ్లిమ్సో లేకపోతే ఒక పోస్టరో కొత్త లుక్కో ఏదో ఒకటి అలా చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఈసారి బర్త్డేకి ఏమి వస్తుంది అనేది చూస్తున్నారు. అంత ఈజీగా అయితే ఉండదు. ఏదో చిన్న మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా 1 year టైం ఉంది. ఇంకా
2026 ఆఖరి వరకు అలా రిలీజ్ చేసే ఉద్దేశాలు ఉన్న ఈ సినిమాకి ఇంత ఎర్లీగా అయితే గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకోవడానికి లేదు. మేకింగ్ స్టిల్స్ లేకపోతే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని అయితే భావించవచ్చు. ఇది మహేష్ బాబు రాజమౌళి సినిమా సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇక ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా. హీరోయిన్ ఆనందిని ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు జమ్మూ దర్శకుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఆనంది ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసింది టీం. బోనాల సందర్భంగా ఆదివారం గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఊరి స్టేజులు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్ గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లిమ్స్ ఆకట్టుకుంది. లక్ష్మిగా ఆనందిని పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తుంది. 15 ఏళ్లలో 10,000 స్టేజీలు తాకిన గాయని జీవితాన్ని రిక్రియేట్ చేసింది ఆనందిని. చరణ్ అర్జున్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్స్ కి మరింత ఎలివేట్ చేసింది. గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా అని దర్శక నిర్మాతలు చెప్పారు. నరేష్, రాశి, రాగ్ మయూరి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి మంచి సాంప్రదాయమైనటువంటి లుక్ లో ఉంటుంది ఎప్పుడు కూడా మనకి ఆనంది మనం చూసాం. రీసెంట్ గా పలు సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసినటువంటి ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా ఉంది. గరివిడి లక్ష్మి జీవిత కథని ఆధారంగా చేసుకుని వస్తున్న సినిమానే ఈ గరివిడి లక్ష్మి. ఆ టైటిల్ కూడా తన పేరే పెట్టారు. కొత్తపల్లి కనెక్ట్ చేస్తుంది, ఆసక్తి పెంచేలా రెండవది. ఇక ఏమంటారు, బాలయ్యతో స్పెషల్ సాంగ్. బింబిసార, విరూపాక్ష, డెవిల్ లాంటి చిత్రాల్లో తెలుగులోనూ మంచి గుర్తింపు పొందుకున్న మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి అఖండ 2. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించడంతో పాటుగా ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో 4 ఏళ్ల తర్వాత అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళా, హిమాలయాల్లో పాటుగా జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. తేజస్వి నందమూరి సమర్పణలో 14 Reels Plus బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఇది బాలయ్య సినిమా సంబంధించిన అఖండ 2 సంబంధించినటువంటి తాజా అప్డేట్. సంయుక్త మీనన్ వరుస విజయాలతోటి తను దాదాపుగా అన్ని సినిమాలు, తను నటించిన అన్ని సినిమాలు కూడా హిట్ కావడం అనేది ఒక లక్కీ హ్యాండ్ అనిగా ఆమెకు ఒక పేరు అయితే వచ్చింది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమా అఖండ 2లో నటిస్తున్నటువంటి సంయుక్తకి ఒక స్పెషల్ సాంగ్, హీరోయిన్ తో పాటుగా ఒక స్పెషల్ సాంగ్ కూడా దాంట్లో ఉండబోతుంది అనేది ఈ యొక్క వార్త. అలానే ఇక మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీస్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దుల్కర్ ను శాలువతో సత్కరించారు. సినీ నిర్మాతలు స్వప్నదాస్, చెరుకూరి సుధాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తారా చిత్రాల్లో నటిస్తున్నారు. దుల్కర్ తెలుసు మనకి మంచి నటనతోటి మన తెలుగువాడు, కన్నడ నటుడు అయినప్పుడు కూడా, ముమ్ముట్టి కుమారుడు అయినప్పుడు కూడా తెలుగు సినిమాలు చేసి తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. స్వప్న దత్ అంటే మహానటి అనే సినిమాలో సావిత్రికి జోడీగా నటించారు దుల్కర్ సల్మాన్. అద్భుతమైన పర్ఫార్మెన్స్. జెమినీ గణేషన్ నిజ జీవితం అన్న పాత్రని ఆయన సినిమాలో నటించారు. సో అందరికీ కూడా చాలా చేరువైనటువంటి లక్కీ భాస్కర్ తోటి, ఇంకా మన ఇంట్లో మనిషిలాగా మన ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి కూడా తను ఓన్ చేసుకునే విధంగా లక్కీ భాస్కర్ విజయం సాధించింది. దాంట్లో హీరోగా కూడా నటించారు. ఈయన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వార్త. పోలీస్ ఆఫీసర్ లుక్ కోసం మరింత స్లిమ్ గా సినిమాలోని తన పాత్ర కోసం హీరోలు స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. లుక్ తో పాటుగా గెటప్, ఫిట్నెస్ విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుంటారు. తాజాగా ప్రభాస్ సైతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సరికొత్తగా మేక్ ఓవర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో సెట్ లోకి అడుగు పెట్టనున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కంప్లీట్ కొత్త ఫిజిక్ తో కనిపించనున్నాడు. దీనికోసం మరింత ఫిట్ గా రెడీ అవుతున్నాడు ప్రభాస్. గంటల కొద్దీ జిమ్ లో కసరత్తు చేస్తున్నాడు. దీంతో మునుపటి కంటే ఇప్పుడు మరింత స్లిమ్ గా కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా
తృప్తి డ్రిమ్రి నటిస్తోంది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇది సందీప్ రెడ్డి వంగ సంబంధించినటువంటి సినిమా అయితే స్పిరిట్ సంబంధించిన వార్త. నిజంగా కూడా ప్రభాస్ కొద్దిగా హెవీగా అయ్యాడు అనేది ఒక అభిమానులు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత అయ్యాడు, సరిగా నడవలేకపోతున్నాడు, ఏంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది అనుకున్నారు. కల్కి సినిమాలో కూడా అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు. కొద్దిగా చెబ్బిగా లావుగా ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా అభిమానులు ఫీల్ అయ్యారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ సినిమాలో మాత్రం పోలీస్ ఆఫీసర్గా ఉంటుండగా చేసేటువంటి పాత్ర కాబట్టి చాలా ఫిట్గా ఉండాలి, ఏమాత్రం ఫ్లష్ అనేది లావుగా ఉండకూడదు అనేది దాంతో మంచి కసరత్తులు చేస్తూ యంగ్గా కనిపిస్తున్నాడు. చూడొచ్చు మనం ఇక్కడ కూడా. సో చాలా యంగ్గా ఎనర్జీగా అయితే కనిపిస్తున్నాడు. అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా ప్రభాస్ లుక్ మారిపోయింది, మంచిగా ఉన్నాడు, ఒకప్పుడు డార్లింగ్ మిర్చిలో ఎలా ఉన్నాడో అలా తయారవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కూడా మన ప్రభాస్ అభిమానులకి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. సో ఓకే, ఇది అయిపోయింది. దాదాపుగా అన్ని కూడా వార్తలు కవర్ చేసాం. ప్రధానమైనటువంటి పత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు కవర్ చేసాం. ఇది ఈ రోజు సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీనివాస్ వాలి. చూస్తూనే ఉండండి CJ TV.